హాయ్ హలో ఫ్రెండ్స్, మేరీ క్రిస్మస్. వీడేంటి ఇప్పుడు మేరీ క్రిస్మస్ అంటున్నాడు అని అనుకుంటున్నారా? కాదండి, మేరీ క్రిస్మస్ అనే పేరుతో రీసెంట్గా ఒక సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. ఇందులో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ మెయిన్ లీడ్లో కనిపిస్తారు. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా డైరెక్టర్ ఇంతకుముందు హిందీలో అందాదున్ అనే సినిమా తీశారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు మేరీ క్రిస్మస్ అనే సినిమాతో మన ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే మన హీరో హీరోయిన్ ఒక క్రిస్మస్ వేడుకలో కలుసుకుంటారు. అక్కడే పరిచయం, మాటలు కలుస్తాయి. అది ఫస్ట్ హాఫ్ అంతా అలా నడుస్తూ ఉంటుంది. అయితే వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, ఎమోషన్స్, మాటలు ఇవన్నీ మన మనసుకు హత్తుకుంటాయి. అలాగే మధ్య మధ్యలో విజయ్ సేతుపతి క్యూట్నెస్ హ్యూమర్తో మనల్ని కట్టిపడేస్తాడు. ఇంకా విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈ సినిమాకి అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆ డాన్సింగ్ సీన్ చూసిన తర్వాత నాకైతే ఇంకా విజయ్ సేతుపతిపై ఇష్టం పెరిగింది. ఇక సెకండ్ హాఫ్లో సంజయ్ కపూర్ ఎంట్రీ, తర్వాత రాధిక ఆప్టే చిన్న రోల్ ఉంటుంది. ఇక ఈ వీరిద్దరి ఎంట్రీ తర్వాత ట్విస్టులు, టర్నింగ్ పాయింట్లు ఉంటాయి. ఆ ట్విస్టులు మనం చూస్తూ ఉంటే ఏం మైండ్ పెట్టి తీశారు మేకర్స్ అని అనిపిస్తుంది. అలా ఉంటాయి మరి ట్విస్టులు. మొత్తం స్టోరీ క్యారెక్టర్ల మధ్య మాటలతోటి నడుస్తూ ఉంటుంది. ఒక్కసారి మనం మూవీ వదిలేసి పక్కకి అలా వెళ్ళి వచ్చామంటే తర్వాత మనకి ఏమీ అర్థం కాదు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే సినిమా సెకండ్ హాఫ్ స్పెషల్గా బిల్డప్ చేశారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు వాళ్ళ పెర్ఫార్మెన్స్తో మనని 100% ఎంటర్టైన్ చేస్తారు. ఇక ఈ సినిమా 2 గంటల 24 నిమిషాలు ఉంటుంది. ఇది ఒక ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఎలాంటి యాక్షన్ సీన్స్ కానీ, మసాలా సీన్స్ కానీ లేకుండా మనల్ని 2 గంటల 24 నిమిషాలు అలా సీట్లో కూర్చోబెడుతుంది. కాకపోతే 1-2 కిస్ సీన్స్ ఉన్నాయి. అవి మనని పెద్దగా ఇబ్బంది పెట్టవు. ఇది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లీ మూవీ. డోంట్ వర్రీ. నేనైతే ఈ సినిమాని ఎంజాయ్ చేశాను. ఇక నేను ఈ సినిమాకు ఇచ్చే రేటింగ్ 3.5/5. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మేరీ క్రిస్మస్ మూవీ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.